సావిత్రికి నాకు పెళ్ళని విషయం ఈ ముసలిదని చెప్పలేదా? సావిత్రికి నీకు పెళ్ళని ఎవరు చెప్పారా? అదేంటి మావయ్య, సావిత్రి నాకివ్వకుండా ఇంకెవరికిస్తారో? ఈ సంబంధం ఖాయం అనుకున్న తర్వాతైనా వాళ్ళు మీకు అబ్బాయి ఫోటో చూపించాలి కదా. నచ్చితే చేసుకోండి, లేదంటే లేదు. భార్య ఇష్టాల్ని ఆలోచనని గౌరవించేవాళ్ళు నూటికో కోటికో ఒక్కరుంటారు. వదిన చెప్పిన అన్ని లక్షణాలు ఆయనలో ఉన్నాయిగా. తిను తిను తిను, కమాన్ కమాన్, తినాలి తినాలి. వెరీ గుడ్ వెరీ గుడ్. కమాన్ కమాన్, ఇలారా ఇలారా. హాయ్, ఏంటి ఈరోజు మీరు లేట్ అయినట్టున్నారు? ఏంటి ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు? అదేం లేదు. ఏంటో ఈరోజు మీరు కొత్తగా కనపడుతున్నారు. ప్లీజ్ అండి, చాలా టెన్షన్ గా ఉంది, మీరేం మాట్లాడొద్దు. నేను మాట్లాడితే మీరు టెన్షన్ పడటం ఏంటండి? అది 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 ఏంటిది? నా మనసు. ఏంటి? చూస్తే తెలుస్తుంది. నేను మీ పక్కనుండాలి. నా పక్కన? ఇక్కడ ఖాళీ లేదుగా. అక్కడ కాదు, ఇక్కడ. నన్ను కాదు, ఆ లెటర్ చూడండి. హృదయమే ఓ మేఘమల్లే నిండేనే ప్రేమతో, ఈ క్షణం ఆదివాన జల్లై కూడవని ప్రేమతో. ఏంటిది? చదివారుగా, అర్థం కాలేదా? మన మధ్య ఎన్ని రోజుల పరిచయం ఉందని, అసలు నా గురించి ఏం తెలుసని మీరు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? ప్రేమకి బయోడేటాలు, అడ్రస్ ప్రూఫ్లు అవసరం లేదు. మొదటిసారి మిమ్మల్ని చూసినప్పుడే మీరంటే అభిమానం కలిగింది. ఆ తర్వాత అది ప్రేమని అర్థమైంది. ఆ ప్రేమని ఎక్కువ రోజులు దాచుకోవటం కష్టమనిపించింది. అందుకే నా మనసుని అక్షరాల రూపంలో మీ చేతిలో పెట్టాను. తొందరపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఎలా? ఇలాంటి నిర్ణయాలు తొందరగానే తీసుకోవాలి, తొందరగానే చెప్పాలి. మనది పరిచయమే, దాని ప్రేమ అని మీరెలా అనుకుంటున్నారు? అయినా ఈ కొద్ది రోజుల్లోనే పరిచయం ప్రేమ ఎలా అవుతుంది? ప్రేమకు ఇష్టాలు, అభిప్రాయాలు కలవాలి. వాటి గురించి ఒకరికొకరికి తెలియాలి. తెలుసుకునేంత పరిచయం మన మధ్య లేదే. ఏదో అప్పుడప్పుడు ఇక్కడ కలుస్తున్నాం, హాయ్ అనుకుంటున్నాం, బాయ్ అనుకుంటున్నాం. ప్రేమకి అంతకన్నా పరిచయం అవసరం లేదు. మీ గురించి ఇంతకన్నా ఇన్ఫర్మేషన్ నాకు అవసరం లేదు. ఇద్దరికీ పక్షులంటే ఇష్టం. సో మన ఇద్దరి టేస్ట్లు ఒకటే. అలాగే ఆ బర్డ్స్ మీద మీకున్న అభిమానం,
వాటి మీద మీరు చూపించే ప్రేమను నాకు మీ మీద ఇష్టాన్ని ప్రేమగా మార్చాయి. ఆ పక్షుల్ని ప్రేమించే అందమైన మీ మనసుని నేనే కాదు ఏ ఆడపిల్లైనా ప్రేమిస్తుంది. అందుకే ఫస్ట్ ఛాన్స్ నేనే తీసుకున్నాను. సో నాకు మీరంటే ఇష్టం. ఆలోచించి చూడండి, నన్ను ఇష్టపడకపోవటానికి మీకు కారణాలే కనిపించవు. రేపు ఉదయం మళ్ళీ కలుద్దాం. ఆలోచించుకొని ఐ లవ్ యూ అని చెప్పండి చాలు. హలో హలో, నేను చెప్పేది వినండి. వింటాను. రేపు మీరు చెప్పే ఐ లవ్ యూ అన్న మాటని ఈ మాత్రం టైం ఊర్మిళ తన జీవితంలో ఫస్ట్ టైం మీకే ఇస్తుంది. డోంట్ మిస్ ఇట్. ప్రిపేర్ అయ్యుండండి నన్ను ప్రేమించడానికి. వెళ్ళిన పని ఏమైందమ్మా? నా పని అయిపోయిందన్నయ్య. అదేంటి? మనసులో మాట చెప్పాలి అనుకున్నాను, చెప్పేశాను. అతనేమన్నాడు? ఇష్టపడింది నీ చెల్లెలన్నయ్యా, నా ఇష్టాన్ని కాదనగలరా? కంగ్రాట్స్. అయితే నా చెల్లెల్లో ఓకే అయిపోయిందన్నమాట. నేనతన్ని ఇష్టపడినప్పుడే సక్సెస్ అయినట్టన్నయ్యా. కాకపోతే తన ఇష్టాన్ని చెప్పడానికి రేపటి వరకు టైం ఇచ్చొచ్చాను. నువ్వు అవకాశం ఇచ్చావంటే అర్థమవుతుంది అతను నువ్వెంత ఇష్టపడుతున్నావో. దాన్ని మిస్యూజ్ చేయడుగా? అంత ఛాన్స్ లేదన్నయ్యా. ఊర్మిళకి నచ్చిందేదైనా ఊర్మిళకి దక్కాలి, దక్కించుకుంటాను. అయినా నన్ను కాదనే సమస్య ఉండదు. బయట వాళ్ళని కాదంటే సమస్య అమ్మాయిలకు మాత్రమే. నిన్ను కాదంటే సమస్య అతనొక్కడికే. అతనలా అనడ్లే అన్నయ్య. సుఖపడాలని రాసుంటే నీ మాటకు ఎదురు చెప్పడు. అదే కష్టపడాలని రాసుంటే నీ మాటకు ఎదురు చెప్తాడు. కష్టం సుఖం చూద్దాం రెండిట్లో ఏ చాయిస్ తీసుకుంటాడో. ఆల్ ద బెస్ట్. నీకు కాదు, అతనికి. అమ్మాయి గారు, అన్నం వడ్డించమంటారా? అన్నం కాదే, త్వరలో పప్పన్నం పెట్టిస్తాను. ఎక్కడికెళ్ళారు? ఏం కావాలండి? డాక్టర్ గారు లేరా? లేరండి, బయటికెళ్ళారు. ఏంటండి ప్రాబ్లం? కడుపులో నొప్పి. వచ్చేస్తారు, కూర్చోండి. సెలైన్ అయిపోగానే డాక్టర్ గారు వచ్చి ఇంజెక్షన్ ఇస్తారు. మరి సెలైన్ అయిపోతుంది కదా, అలోపు డాక్టర్ వచ్చేస్తారా? వచ్చేస్తాడండి. అంత ఖచ్చితంగా ఎలా వస్తారు? చెప్పే వెళ్ళారండి.
పేషెంట్ వదిలేసి ఎంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళారు? తెచ్చావా? అడిగాక తప్పదు కదా. ఇప్పుడు దీంతో పనేంటి? కొన్నిటికి కారణాలుండవు, అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. వస్తా. జాగ్రత్త. తీసుకుంది గన్నని తెలుసు, జాగ్రత్తగానే ఉంటాను. ఇంకా రావట్లేదు. ఈ సెలైన్ అయిపోయేలోపు వస్తారా రారా?
మెడిసిన్ పార్సల్ వస్తుంది, వెళ్ళి తీసుకురా. అలాగే సార్. హాయ్ సావిత్రి గారు, ఏంటి ఇక్కడ? మాట్లాడరేంటండి? మౌనవ్రతమా? నా సంగతి తర్వాతలేండి, ముందు పేషెంట్ సంగతి చూడండి. ఆల్రెడీ చూసే వెళ్ళానండి. అలా ఎలా వెళ్తారండి? సెలైన్ అయిపోయేలోపు మీరు వస్తారా రారా అని నేనెంత కంగారు పడ్డానో తెలుసా? మీరు కంగారు పడ్డం ఏంటండి? మీ ముత్యాలమ్మ తల్లికి ఏం చేస్తే కోపం వస్తుందో, ఏం చేస్తే సంతోషం వస్తుందో మీకెలా తెలుసో, ఏ జబ్బుకి ఏ మందు పనిచేస్తుందో, ఏ సెలైన్ ఎంతసేపట్లో అయిపోతుందో నాకు అలాగే తెలుస్తుంది. లేవండి. ఇప్పుడు ఎలా ఉంది? కొద్దిగా ఓపికొచ్చినట్టుంది బాబు. ఇంతకీ నాకొచ్చిన జబ్బేంటి బాబు? ఆకలి. సరిగ్గా తిండి తినకపోతే ఎలా? కేవలం ఫుడ్ సరిగా తీసుకోకపోవడం వల్ల వచ్చిన నీరసం తప్ప మీకు ఏ జబ్బు లేదు. టైంకి తినడానికి మీకేంటి? రెక్కాడితే గాని డొక్కాడిన జీవితం నాది. పని చేద్దామంటే వయస్సు సహకరించడం లేదు బాబు. కడుపు నిండా అన్నం తిని ఎన్నాళ్ళయిందో గుర్తులేదు బాబు. ఆకలితో ఉన్న మీలాంటి పేదవాళ్ళకి సహాయం చేయడానికే నేను ఈ మెడికల్ క్యాంప్ నడుపుతున్నాను. ఇది దానం కాదు, సహాయం. తీసుకోండి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. మళ్ళీ అవసరమైతే అడగడానికి మొహమాట పడద్దు. అలాగే బాబు. వెళ్ళరండి. చెప్పండి సావిత్రి గారు. హలో, ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు? అదేం లేదండి. ఓకే, ఇంతకీ ఎందుకు ఇలా వచ్చారో చెప్పనే లేదు. అది ఏం లేదండి. అదేంటండి, కడుపులో నొప్పి అన్నారుగా ఇందాక. కడుపు నొప్ప చెప్పలేదేంటండి? అది అప్పుడెలా అనిపించింది, ఇప్పుడు తగ్గిపోయింది. అప్పుడే ఎలా తగ్గిపోతుందండి? ముందు మీరు ఎలా వచ్చి కూర్చోండి. అరే పర్లేదండి, రండి. రమ్మనన్నా, రండి. కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. ఎప్పటి నుంచి నొప్పిగా ఉంది? మిమ్మల్ని చూడనప్పటి నుంచి. ఏంటి? అదే మీరు రాకముందు నొప్పిగా ఉండింది. ఓ, మరి ఇప్పుడు? మీరు వచ్చేసరిగా. మెడిసిన్ ఏమి ఇవ్వలేదుగా. కొందరు డాక్టర్లు మందులు ఇవ్వాలేమో, కానీ మీరు మందులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు కనిపిస్తే చాలు, దానంతటా అదే తగ్గిపోతుంది. ఓ, ఈ విషయం బయట చెప్పకండి. మెడికల్ షాప్ వాళ్ళు నన్ను కొట్టడానికి వచ్చేస్తారు. ఫనీ. మీరు భలే సరదాగా మాట్లాడతారండి. నేను వెళ్ళొస్తానండి. ఉండండి, మెడిసిన్ ఇస్తాను. అరే, తగ్గిపోయిన వ్యాధి కూడా మందులు ఇస్తారా? వాట్? ఓ, అంటే ఇప్పుడు మీకు ప్రాబ్లం లేదుగా? లేదు. అయితే జాగ్రత్తగా వెళ్ళరండి. నేను వెళ్ళాలంటే మీరు నా చెయ్యి వదలాలిగా. ఓ, సారీ. వెళ్ళొస్తానండి. బాయ్. బాయ్. బాయ్.
కొద్ది కొద్దిగా లైన్లోకి వస్తుంది.